పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడైండి నడిపించును గాక. నిన్నటి దినాన హోషేయ గ్రంథం 4వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు హోషేయ గ్రంథం 5వ అధ్యాయం చదువుకున్నాం. యాజకులారా నా మాట ఆలకించుడి, ఇశ్రాయేలు వారులారా చెవిని పెట్టి ఆలోచించుడి, రాజసంతతి వారులారా చెవియొగ్గి ఆలకించుడి. మీరు మిస్పా మీద ఉరిగాను తాబోరు మీద వలగాను ఉన్నారు గనుక మిమ్మును బట్టి ఈ తీర్పు జరుగును. వారు మితి లేకుండా తిరుగుబాటు చేసిరి గనుక నేను వారందరినీ శిక్షింతును. ఎఫ్రాయిమును నేను ఎరుగుదును, ఇశ్రాయేలు వారు నాకు మరుగైన వారు కారు. ఎఫ్రాయిము, నీవు ఇప్పుడే వ్యభిచరించుచున్నావు. ఇశ్రాయేలు వారు అపవిత్రులైరి, తమ క్రియల చేత అభ్యంతరపరచబడిన వారై వారు తమ దేవుని యొద్దకు తిరిగి రాలేకపోవుదురు. వారిలో వ్యభిచార మనసుండుట వలన వారు యెహోవాను ఎరగక యుందురు. ఇశ్రాయేలు యొక్క అతిశయాస్పదము అతని మీద సాక్ష్యమిచ్చును. ఇశ్రాయేలు వారు ఎఫ్రాయిము వారును తమ దోషములో చిక్కబడి తొట్టిల్లిచున్నారు. వారితో కూడా యోధావారును తొట్టిల్లుచున్నారు. వారు గొర్రెలను ఎడ్లను తీసుకొని యెహోవాను వెతకబోవుదురు గాని ఆయన వారికి తన్ను మరుగు చేసుకొనినందున వారికి కనబడకుండును. యెహోవాకు విశ్వాసఘాతకులై వారు అన్యులైన పిల్లలను కనిరి. ఇంకొక నెల అయిన తరువాత వారు వారి స్వాస్థ్యంలో కూడా లయమగుదురు. గిబియాలో బాకానాదము చేడి, రామాలో బోర ఊదిరి. బెన్యమీలారా మీ మీదికి శిక్ష వచ్చుచున్నదని బెతవేనులో బొబ్బు పెట్టుడి. శిక్ష దినమున ఎఫ్రాయిము పాడైపోవును. నిశ్చయముగా జరగబోవు దానిని ఇశ్రాయేలీలు గోత్రపు వారికి నేను తెలియజేయుచున్నాను. యోధా వారి అధిపతులు సరిహద్దు రాళ్లను తీసివేయి వారి వలనే ఉన్నారు. నీళ్లు ప్రవహించినట్లు నేను వారి మీద నా ఉగ్రతను కుమ్మరింతును. ఎఫ్రాయిమీయులు మానవ పద్ధతిని బట్టి ప్రవర్తింపగోరువారు. వారికి అధిక శ్రమ కలుగును. వారు శిక్షింపబడి హింస నొందుదురు, బాధింపబడుదురు. ఎఫ్రాయిమీయులకు చెమట పురుగు వలెను, యోధా వారికి వత్స పురుగు వలెను నేనుందును. తాను రోగి అవుట ఎఫ్రాయిము చూచెను, తనకు పుండు కలుగుట యోధా చూచెను. అప్పుడు ఎఫ్రాయిము అశ్షూరీయుల యొద్దకు పోయెను. రాజైన యారేబును పిలుచుకొనెను. అయితే అతడు నిన్ను స్వస్థపరచజాలడు, నీ పుండు బాగు చెయ్యజాలడు. యాలయనగా ఎఫ్రాయిమీయులకు సింహం వంటి వాడును గాను, యోధా వారికి కొదమ సింహం వంటి వాడుగాను నేనుందును. నేనే వారిని పట్టుకొని చీల్చెదను, నేనే వారిని కొనిపోవుదును. విడిపించువాడెవడును లేకపోవును. వారు మనసు త్రిప్పుకొని నన్ను వెతుకు వరకు నేను తిరిగి నా స్థలమునకు పోవుదును. తమకు దురావస్థ సంభవింపగా వారు నన్ను బహుశీఘ్రముగా వెతుకుదురు. ఇంతటితో హోషేయ గ్రంథం 5వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన హోషేయ గ్రంథం 6వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడైండి నడిపించునుగాక. ఆమెన్.